ఏం మార్కులు రవి? మీ అమ్మ నాన్న దీనికోసమే పంపుతున్నారా స్కూల్కి? అంత మంచి మార్కులు వచ్చాయా? వెరీ గుడ్ బాయ్. ప్రోగ్రెస్ కార్డ్ ఏది? భవిష్యవాణి. AR234234 నెంబర్ గల లాటరీ టికెట్ కు 10 లక్షల బహుమతి వస్తుంది. ఇదేమిట్రా, రేపు రాబోయే లాటరీ టికెట్ నెంబరు ఇందులో రాసుంది. ఏది చూడండి. ఒరేయ్ ఒరేయ్, పుస్తకంలో రాసినట్టే జరిగిందిరా. లాటరీలో 10 లక్షలు వచ్చాయి మనకి. అమ్మా, అంకుల్కి బాల్ తగులుతుంది చూడు. బాల్ లేదేం లేదు, పదా. ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు. నాకు నచ్చినట్టే ఈ ప్రపంచం ఉంటే ఎంత బాగుండేది. వచ్చేదినంటే ఏంటో అనుకున్నాను. ఫ్రీగా పేపర్లు కూడా వేస్తున్నారన్నమాట. వన్డేనా? ఇదే రాజకీయ నాయకుడు పెట్టాడు. రే హర్ష, లేగరా. KKR విన్స్ థ్రిల్లర్ 1 ఓవర్ RCB. ఎరా బావా, మీ RCB మళ్ళీ దొబ్బిందిగా. RCB మ్యాచా? ఇవాళ కదరా. మరి అదేంట్రా, పేపర్లో నిన్ననుంది. రేయ్, నీకెవడో రేపటి పేపర్ ఈరోజు ఇచ్చాడు, పడుకోనిరా రేయ్. హలో అన్నా, ఇవాళ మ్యాచ్ ఏంటి? సరే, KKR మీదేసి. ఓడిపోతావు రే, ఖచ్చితంగా RCBనే గెలుస్తుంది. రాజైనా రాజైనా మని ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే. ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే. పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా. కో అంటే అయ్యో బాబోయ్, ఏంటో అన్నీ ఇలా గెలిచిపోతున్నాను నేను. దొర్లుకుంటూ వస్తుంది కొండ మీదికి హోలీ. వస్తున్నా, 5 నిమిషాల్లో ఉంటా. ఎందుకు? పోయాడా? ఎప్పుడు? ఇప్పుడే అంటరా, 15 minutes బ్యాక్ న్యూస్ వచ్చింది. 15 minutes? సరే పెట్టి. జరిగిపోయేవన్నీ ఆ పేపర్లో ఎలా ఉన్నాయి? ఎవరైనా అంత కరెక్ట్గా ఎలా గెస్ చేస్తున్నారు? నాకే వస్తుందా లేదా ఇంకెవరికైనా కూడా వస్తుందా? వేరే వాళ్ళకి వస్తే ఈ పాటికి పెద్ద గోల జరిగిపోయేది. అంటే నాకే వస్తుంది. ఎందుకు? నాకే ఎందుకు? ఎవడేస్తున్నాడు? స్టూడెంట్ డైస్ ఇన్ మోటార్ బైక్ యాక్సిడెంట్. నిన్న మినిస్టర్ని చంపాడు, ఈరోజు ఎవరిని చంపాడు? బైక్ నంబర్ AP0.
ఏంటి తీయడు? ఏ కీస్ ఏంటి ఇక్కడ పడేశాడు? రేయ్ డోర్ తీయండి ఎంత బెల్లు కొట్టినా. సరే కానీ నాకు చిన్న పని ఉంది. నీ బుల్లెట్ కేసు దొరికాయి, వేసుకొని వెళ్తున్నాను. 1 గంటలో వచ్చేస్తానులే, నువ్వు కానీ. అరే ఎక్కడున్నావు? మెసేజ్ పెట్టా చూసుకోలేదా? అదంతా కాదు, నీకు అక్కడ సేఫ్ కాదు. నువ్వు బండి పక్కన పార్క్ చేసి దిగిపో. నువ్వు చెప్పేదాకేం వినిపించట్లేదు. గంటలో వచ్చేస్తాలేరా. హలో హలో నా వల్లే ఇదంతా జరిగింది. బైక్ కీస్ లోపలికి తెచ్చుంటే ఇదంతా జరిగేది కాదు. ఎక్కడ యాక్సిడెంట్ అయిందో తెలీదు, ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ఎనీ మూమెంట్ హాస్పిటల్ నుంచి కాల్ రావచ్చు. సార్ పేపర్ బిల్. పేపర్ బిల్ ఏంటి? 1 వీక్ నుంచి పేపర్ వేస్తున్నాం కదా, అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఇదేంటిది కొత్త బిజినెసా? పేపర్ వేయకుండా బిల్లు ఓడిస్తాడు. అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేం సార్? మీకు 1 వీక్ నుంచి నేనే పేపర్ వేస్తున్నాను, కావాల్సితే వెళ్ళి చెక్ చేసుకోండి. నువ్వు ఇక్కడే ఉండు, ఇంకో పేపర్ తెచ్చి నీ మొక్కను కొడతా. హిందూ ఉన్నాయేంటి? 1 డే పేపర్లు ఏమైపోయినాయి? అసలు ఏం జరుగుతుందిరా బాబు? ఇక్కడే పెట్టా కదా, ఏమైపోయినాయి? మళ్ళీ ఎవడ్రా? ఎరా రే హర్ష, నీకేం అవ్వలేదా? నాకేం వద్దురా. అదేంటి, నీకు యాక్సిడెంట్ అయిందనుకున్నా. అవును మరి, ఇప్పుడే చచ్చి తయ్యవే వస్తున్నా ఇంటికి. ఏయ్ బిర్యానీ తెప్పిరా తిందాం. అన్నీ కరెక్ట్ అయ్యాయి, కానీ ఇదెందుకు అవ్వలేదు? KKR to face RCB today at home. DD to face Kings 11 Punjab today at Firozshah Kotla. ఇదేంటి, నేను చదివింది వేరే ఆర్టికల్స్ కదా. మెసేజెస్ 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 అన్నీ ఏమైపోయాయి? అర్జున్ ఈ మధ్య కొంచెం స్ట్రేంజ్గా మాట్లాడుతున్నాడండి. ఎవరినో చూపించి బాల్ తగులుతుంది, పడిపోతాడు అని ఏంటో చెప్తున్నాడు. పిల్లాడు కదా, ఆడుకుంటున్నాడు, వదిలేయి. ఇప్పటికిలా చాలాసార్లు చేశాడు. నాకెందుకో భయం వేస్తుందండి. సరే ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. మీ అబ్బాయిని ఎగ్జామిన్ చేశాము, తనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఒకరి దగ్గర విన్న విషయం ఇంకొకరికి చెప్పేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలని కొంచెం డిఫరెంట్గా చెప్తాం. తను చూసిందేదో తనకి బాగా నచ్చింది, తన లైఫ్ కూడా అలానే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. అందుకే రియల్ లైఫ్లో చూసినవి విన్నవి ఇంట్రెస్టింగ్గా తనకి నచ్చేలా అర్థం చేసుకుంటాడు. ఇది ఒక టైప్ ఆఫ్ హెలుసినేషన్. ఒక అబద్ధమైన లోకం తన మైండ్లో క్రియేట్ అవుతుంది.
నిజంగా జరిగేది వేరు, తను చూసేది వేరు. అలా వీడికి ఎందుకు జరుగుతుంది డాక్టర్? ఒక్కడు ఇలా 1,00,000 మందిలో ఒక్కడికి జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అది టెంపరీనే. లైఫ్లో మళ్ళీ ఏదో ఒక పాయింట్లో తిరిగి వస్తుంది. అమ్మ నాన్న చెప్పారు, వినలేదు. ఆ డాక్టర్ గారు తెగ కష్టపడ్డారు, వినలేదు. వండే లేదో గాడిది గుడ్డు లేదో. అలా మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్? మనం ఏం చేయలేం, తనే లాజిక్ పెట్టి ఆలోచించాలి. ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు తనకి నిప్పు కనిపిస్తే రూమ్లో పొగెత్తుక్కోవాలి. అది నిజం కాదని తనకే తెలుస్తుంది. ఇంతమందిలో ఆ పేపర్ నాకే ఎందుకు వస్తుంది? అన్నీ కరెక్ట్ అయ్యాయి, కానీ ఇదెందుకు అవ్వలేదు? నిప్పు కనిపిస్తుంది,